జరుపుకోవడము. సీనియర్ స్టూడెంట్స్కి అయితే తెలుస్తుంది, జూనియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. సో గురువు జీవితంలో గురువు ఎంత ముఖ్యమో అందరికీ పెద్దవాళ్ళకైతే తెలుసు, చిన్న వాళ్ళకు కూడా తెలియచెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడము విధిగా సాగుతుంది ప్రతి సంవత్సరం. నేను వాళ్ళకి ప్రతిసారి చెప్తూ ఉంటాను, తొలుత గురువు ఎవరు అంటే భగవంతుడు, తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత విద్య నేర్పించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువు. జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి అందుకనే శ్లోకంలో దేవతానాం శిరస్తస్తు గురువునాం ఆస్య సంస్థిత అంటారు అనమాట. అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఇలా తల మీద చేతులు పెట్టుకొని మంచి నమస్కారం పెట్టాలి అనేది ఇది అనమాట. నేను ప్రతిసారి చెప్తుంటాను. సో అలాంటి ఈ రోజును జరుపుకోవడానికి ముందుగా విధిగా జ్యోతి ప్రజ్వలన చేయడానికి చాలా పెద్ద ప్లానింగ్తో ఉండే, మీ అందరికీ తెలిసిందే, అక్కడ ఓపెన్ ఆడిటోరియం ఉండే. బట్ ఈ వర్షం అనే దీనివల్ల ఇక్కడ అడ్జస్టెడ్గా చేసుకోవచ్చు. బట్ మనకి ఇదందరి మన ఫ్యామిలీ ఫంక్షన్ లా కాబట్టి ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ నాట్ మైండ్. సో ఇవాళ కార్యక్రమానికి నేను మా గురువు గారిని అలానే కొంతమంది పెద్దలను ఇన్వైట్ చేశాను. బట్ కొంచెం ఈ వర్షము వేరే ప్రాబ్లం వల్ల ఒకరు ఇద్దరు రాకపోవచ్చు. బట్ కావాల్సిన వాళ్ళు అంటే దానికి ఎవరైతే జనరల్గా అంటారు కదా, ఎవరికైతే రాసి పెట్టి ఉంటుందో వాళ్ళు వచ్చి దీవించే వాళ్ళు ఉంటారు అన్నట్టుగా ఈరోజు మనకు రాధాకృష్ణ గారు, అలానే మాస్టర్ రవితేజ మాస్టర్ గారు, ఆయన పెళ్లి డాన్స్లో చాలా అలానే మా నిర్మల మేడం కూడా చందానగర్ బ్రాంచ్ ఆవిడ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు దాదాపుగా నాకు ఒక 15 సంవత్సరాలు ముందుగా వాళ్ళ అకాడమీ వాళ్ళు హిందూ సేవా సమితి, సేవ అంటే వాళ్ళ ఫ్యామిలీ పేరు పెట్టవచ్చు, సేవా సమితి, వాళ్ళ ఫ్యామిలీకి సేవా సమితి అని పెట్టవచ్చు పేరు. సో వాళ్ళు చాలా మేబీ చందానగర్ బ్రాంచ్ వాళ్ళకి బాగా వాళ్ళ గురించి తెలిసి ఉంటుండొచ్చు. సో నేను ఎక్కువ ఈరోజు సమయం ఇదిగా ఉంది కాబట్టి ముందుగా రాధాకృష్ణ సార్ గారిని, నిర్మలా మేడం గారిని, రవితేజ మాస్టర్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు ప్రోగ్రామ్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత సార్ ఈరోజు నాకు మృదంగ సహకారం అందించినటువంటి వీరస్వామి అన్నకి వేరే ప్రోగ్రాం వల్ల తను వెళ్ళాల్సి వస్తుందంట. తనకు చిరు సత్కారం చేసి తర్వాత ప్రోగ్రాన్ని మొదలు పెడతాం. సన్మానించడానికి రాధాకృష్ణ గారిని, రవితేజ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సింది. అమ్మా వీరస్వామి గారు మృదంగం
మృదంగ విద్వాన్. నాకు ఎన్నో సంవత్సరాలుగా వాయిద్య సహకారం చేయిస్తుంటారు ఎగ్జామ్స్ కానీ భయ్యా కానీ. భయ్యా మీ ఫొటోస్ తర్వాత ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. వచ్చి మీరు లేవకండి, కూర్చోండి. అలానే ఇవాళ మరో గెస్ట్ సోదరి విజయలక్ష్మి గారు వచ్చారు ఇప్పుడే. వేసి బండపు స్వెట్టీనా స్వెటర్ మా స్వెటర్ స్వెటర్ మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్. ఇది అట్లయితే చెప్పండి, ఇది అట్లయితే చెప్పండి. వదిలే సో ఇవాళ సభ ఈ గెస్ట్లతోటి నిండుకుంది ప్రస్తుతానికి. Sacred and auspicious occasion, Guru Purnima. This day honors the selfless guidance, wisdom, and dedication of our gurus, teachers, and mentors. In Sanskrit, the guru means one who dispels darkness, and that's exactly what our gurus do. They illuminate our paths, guide us through life's challenges, and help us discover our true potential. As we celebrate Guru Purnima, we express our gratitude and respect for the ones who have shaped us, inspired us, and helped us to grow. We honor the wisdom, patience, and kindness they embody. Let us take a moment to reflect and impact our gurus have had on our lives and recommit ourselves to the values they have instilled in us. Let us celebrate the spirit of Guruhood, the art of teaching, and the day of learning. May our gurus continue to inspire us, and may we continue to seek wisdom and knowledge. Today we are going to celebrate Guru Purnima as you all know. We on behalf of Kandila Kuchipudi Natyalayam, which is running about more than 3 branches in Hyderabad, especially in Pragati Nagar, Chandanagar, and in Kokatpalli, run by our Guru Sri Kuchipudi Ravi Garu since more than 15 plus years. And I really appreciate the students and the parents, and especially the audience. From the bottom of our heart, in spite of heavy rains, you all are here, and we should appreciate the tiny hearts who are here along with their parents and have been getting ready for this performance just to felicitate our Guru. And our Guru is felicitating his Guru. And we are the disciples of him, our Guru, where we have learned not only the steps, the dances, what he has choreographed, but the discipline, what he teaches us in the class. We will be discussing about all those about our Guru and all. Let us invite the fourth program,